వెల్కమ్ టు తెలుగు వన్. నేను మహాలక్ష్మి. ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టించాడని పెద్దలు చెప్తూ ఉంటారు. అమ్మ అంటే ఒక అనురాగం, ఒక ఆప్యాయత. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గురించి చెప్పడానికి పదాలు కూడా చాలానంతగా ఉంటాయి. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనతో పాటు సీనియర్ నటి గీతా భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ మదర్స్ డే టు యూ ఆల్సో. థ్యాంక్ ఆల్ యూ ద మదర్స్. అందరూ మదర్స్ అందరికీ. అసలు మెయిన్గా తల్లి అంటే ఏం నిర్వచనం చెప్తారు మేడం? అసలు తల్లి అంటేనే వరల్డ్ అండి. ప్రపంచం ప్రపంచం తెలిసిందంటే తల్లి ద్వారానే కదా. అంటే తల్లి ప్లేస్ని మనం ఇంకొక ప్లేస్తో రీప్లేస్మెంట్ చేయగలమంటారా? అసలు చెయ్యలేము, ఎందుకంటే తల్లికి అది ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కదా. ఒక అబ్బాయినో అమ్మాయినో ఇంటి వరకు అని కాదు, ఫ్యామిలీకి అని కాదు, సొసైటీకి ఇస్తున్నాం అన్న ఉద్దేశంతో కనాలన్నమాట. అంటే మేడం, ఇప్పుడు ఒక మహిళ జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూతురిగా, తల్లిగా, భార్యగా, ఇంకా అత్తగా, ఇట్లా నిజ జీవితంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. మీ లైఫ్లో మీరు చూసిన పాత్రలన్నిటిలో ఏది బెస్ట్ అని చెప్తారు మేడం? ప్రతి టైంకి అదే బెస్ట్ అండి. ప్రతి టైంకి అదే బెస్ట్ అంటారు. అంటే మీరు తల్లి అయినప్పుడు మీ ఎట్లా ఫీల్ అయ్యారు మేడం ఫస్ట్ టైం తల్లిగా? కొంచెం భయం బాగుంది అనమాట. ఆ భయం ట్రాన్స్ఫర్ అయింది నా కొడుకు కూడా. ఎందుకంటే మా వారు చాలా పట్టింపు ఉండేది. కొడుకు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేసి. నాకు ప్రెగ్నెన్సీ టైం అప్పుడే అంటే ఒక తీరు, ఒక జర్నీ అయిపోయింది అది. మళ్ళీ కనేటప్పుడు టైం పెట్టుకున్నాడు. ఆ టైంకు చూసుకోవాలి అనేసి. అంటే మళ్ళీ ఆ టైం నోట్ చేసుకోవాలి అనేది. నాకు ఆ పెయిన్ కంటే ఎక్కువ టెన్షన్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ నాకు మ్యారేజ్ అయినాక కొన్ని చాలా ఇబ్బందులు, అంటే ఎవరికి ఉండే కష్టాలు, మామూలుగా ఉండే కష్టాలే ఉండే అనమాట. అది ఒక్కసారి అని ఆ పెయిన్ కూడా 9 నెలలు నాకు వాంతులే ఉండే. అట్లా కంటిన్యూస్. జస్ట్ నేను థియేటర్కి పోకముందు కూడా వామిటింగ్ చేసుకునే పోయినా. ఇంకా మళ్ళా నువ్వు ఇది తినలే, అది తినలే అని ఫియర్స్ వేరే అనమాట. చాలా మంది నువ్వు ఎట్లా పుడతారో, నీకు బ్రెయిన్ పెరగదు, ఎట్లా పుడతారు, నువ్వు ఏం తినలేదు, నీళ్ళు అన్నమే తినేది. అట్లా చాలా పెయిన్ఫుల్గా చాలా అంటే వాడు పుట్టినప్పుడు 2.95, అంటే నార్మల్ డెలివరీ అయింది. వెరీ హ్యాపీ. నార్మల్ డెలివరీ ఇప్పుడు చూసుకుంటే అసలు లేనే లేదు. వినడానికి ఏదో రేర్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ డెలివరీ చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. బాల్యంలో కూడా తల్లిదండ్రుల రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత భార్యగా అయ్యాక అత్తవారింట్లో మీకు ఎట్లా గడిచింది మేడం అసలు? అంటే ఇక్కడ తల్లి పెంపడంతో కొన్ని అలవాట్లు వస్తాయండి. తల్లి తండ్రి పెంపడంతో కొన్ని అలవాట్లు వస్తాయి. ఇంకా మళ్ళీ మనం పోయినాక మళ్ళీ కొత్త ఫ్యామిలీ కదా, అది ఎంతైనా అడ్జస్ట్మెంట్ కొంచెం టైం పడుతుంది. అలవాటు అయిపోయినాక కొంచెం అది ఓర్చుకున్నాం అనుకోండి, ఆ పీరియడ్ ఇంకా మళ్ళీ మనకు వాళ్ళు కూడా దగ్గర అయిపోతారు అనమాట. సెకండ్ ఫ్యామిలీ. అంటే మీ మదర్ పెంపకం పట్ల మీరు ఎట్లా అంటే ఫీల్ అవుతూ ఉంటారు? అవునండి, ఒక్క మాట చెప్పిందండి, అక్కడ మాటే ఇక్కడ చెప్పకు, ఇక్కడ మాట అక్కడ తీసుకొని పో, ఇంకేముండదు, గొడవలు కూడా ఏముండదు. నేనేం విన్నాను, నేను అక్కడిది ఇక్కడ తేకు, నీకు చేసినాము అడ్జస్ట్ చేసుకో. మళ్ళీ నీకు ఇది బాగలే, అది బాగలే, నువ్వు తప్పించుకోవాలని అనుకుంటే ఇంకా నువ్వు తప్పించుకున్న చోట్ల కూడా నీకు ఇంకొక మళ్ళీ బాధ, ఏదో ఒక రకంగా నీకు వేరే ఇబ్బందులు వస్తాయి. సో నువ్వు ఉన్న దగ్గరనే నువ్వు సర్దుకొని పోవాలి అనేసి. తను పెంపడం మాత్రం, ఎందుకంటే తను రానిలాగా పెరిగింది అనమాట. అంటే తను హార్స్ రైడింగ్, క్రికెట్ అవన్నీ ఆడేది చాలా. అంటే మా గ్రాండ్ ఫాదర్ వాజ్ కాస్మోపాలిటన్. ఓకే. అయితే అక్కడి నుంచి ఆమె పెద్ద ఫ్యామిలీకి వచ్చింది. వాళ్ళు కొంచెం బాగా ఉన్న ఫ్యామిలీ కానీ బట్ కన్జర్వేటివ్ అనమాట. ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడొద్దు, చేయొద్దు అని పెద్ద ఫ్యామిలీ. సో నేను ఎంత అడ్జస్ట్ చేసుకున్నాను, అట్లా మీకంతా ఏమీ లేదు అనేసి మాకు అన్ని పనులు నేర్పించింది. పని చేయండి, పని చేయాలి, నేర్చుకోవాలి, అన్ని పనులు నేర్చుకోవాలి అనేసి అట్లా ఆమె పెంపడంతో మాకు చాలా వరకు ఒక అంటే ఇప్పుడు మీరు బ్యాలెన్స్ వచ్చేసింది. మీరు చెప్పారు మేడం, ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడద్దు అన్నట్టు. కానీ మీకు సినిమా వైపు ఎందుకు రావాలనిపించింది? నేను రావాలని నాకు అనిపించలేదండి, నాకు వచ్చింది తీసుకున్నా, ఆఫర్ వచ్చింది అంతే. ఆఫర్ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడే వచ్చింది అనమాట.
మా అమ్మ అలౌ చేయలేదు, ఓకే. వద్దు అనింది. అంటే మళ్ళీ నాకు కాలేజ్ అంతా అయిపోయినాక నాకు ఒక యానిమేషన్ ఫిల్మ్లో నాకు వర్క్ వచ్చిందనమాట. అక్కడ పోయినప్పుడు అక్కడ కూడా నాకు ఒక ఆఫర్ వచ్చింది. కోడంబాకమే వద్దు అనేసింది, ఎందుకంటే ఆ ఏరియాలోనే ఫుల్ సినిమా ఏరియా కదా, అస్సలు వద్దు అనేసి. అంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్ కూడా చేశారు. టీచింగ్ ఒకవైపు, యాక్టింగ్ ఒకవైపు చూసినప్పుడు డిఫరెంట్ అండి. రెండు అదే నేను అడగబోతున్నా. టైం ఉండదు అంటే టైం అంటారు, ఒక షెడ్యూల్ ఉంటుంది, కానీ ఎన్నో ఉంటాయి ఇప్పుడు. అయితే ఈ రెండిట్లో మీకు బాగా అనిపించింది ఏది మేడం? మీరు ఆత్మ సంతృప్తి అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది, మీరు ఫీల్ అయింది ఏది బాగా, టీచింగా యాక్టింగా? అదే చెప్తున్నాను కదా, మనకు ఆల్రెడీ మనకు ఒక డెస్టినీ అనేది దేవుడు బ్లెస్సింగ్ అనేసి ఇస్తాడండి ఆ సిచ్యువేషన్ని. ఆ సిచ్యువేషన్ని మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కష్టమైనా ఏదైనా కానీ అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పోతేనే అది బాగుంటుంది అనమాట. ఎందుకంటే టీచింగ్ అని అనుకోలేదు, నేను టీచర్ అయినాను, కానీ నేను ఇంకా మళ్ళీ అది తప్పదు చేయాలి అని అనుకొని మనం అడ్జస్ట్ అయిపోతే యూ విల్ ఎంజాయ్. ప్రతి టీచర్కి మేడం ఎక్కడైనా సరే ఒక ప్రియ శిష్యుడు ఉంటారు. అట్లా మీకు బాగా నచ్చిన శిష్యుడు? అందరండి, అందరు ఈక్వల్. ఎందుకంటే నేను ఆర్ట్ టీచర్ కాబట్టి అందరు నా దగ్గరకు వచ్చారు. ఫేవరెట్ ఉంటారు కదా? లేదు లేదు, అట్లా ఏం లేదు. అసలు నా కొడుకు ఇంకా అనేది నీకు నాకంటే ఎక్కువ నీ స్టూడెంట్సే నీకు ఇష్టం కదా, సో అదే ఒక క్వాలిఫికేషన్ కదా అని అనుకున్నా. అయితే న్యూ జనరేషన్ ఫీలింగ్ని, థాట్ని పరిచయం చేసిన వాళ్ళలో మీ అబ్బాయి తరుణ్ భాస్కర్ గారి గురించి కూడా చెప్పాలి మేడం మెయిన్గా. ఎందుకంటే ఆయన మేకింగ్ విధానం అంతా కూడా చిన్న సినిమాని చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది తరుణ్ భాస్కర్ గారు. అయితే తరుణ్ భాస్కర్ గారికి మా తెలుగు వన్కి కొంచెం అనుబంధం ఉంది మేడం. ఆయన చేసిన షార్ట్ ఫిలిం మా దాంట్లో ఫస్ట్ ఇచ్చేశారు అనమాట దాని గురించి. అట్లాగే మీ అబ్బాయి సినిమాలోకి వెళ్తాను అన్నప్పుడు, సినిమా ఫీల్డ్ వైపు వెళ్తాను, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక మదర్గా ఏం సలహాలు ఇచ్చారు మీరు? అంటే వాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్ మ్యూజిక్లో అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీడు ఎట్లయినా ఒక క్రియేటివ్ ఫీల్డే తీసుకుంటాడు అన్న ఒక నమ్మకం ఉన్నింది నాకు. అంటే వాళ్ళ నాన్న మాత్రం ఫస్ట్ ఏదైనా ఒక డిగ్రీ చేయాలి అనేసి అన్నారు. బట్ నాకైతే వీడు క్రియేటివ్గా ఉన్నాడు కాబట్టి చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా అవెన్యూస్ ఉన్నాయి, చేసుకుంటాడు, ఎట్లయినా బతుకుతాడన్న ఒక ఫీలింగ్ ఉంది నాకు తెలుసు. అంటే ఆయన నటించడమే కాకుండా డైరెక్టర్ కూడా. మీతో స్టోరీ రాసుకున్నప్పుడు అమ్మ ఇట్లా స్క్రిప్ట్ అని చెప్పి మీరు ఏమైనా డిస్కషన్ చేస్తుంటారా? చేస్తామండి. అసలు వాడు చెన్నైలో మనం ఐఐటీలో వచ్చి సారంగ్ అన్న దాంట్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కు నేనే స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాడికి. మీరు రాసిచ్చారు? అప్పటికప్పుడు తీయాల్సిన మూవీ అనమాట, అక్కడనే ఆ ఏరియాలనే తీసుకోవాలి అనేసి ఉన్నింది. అప్పుడు నేనే రాసిచ్చిన నేను. అంటే వాడు ఎక్కువ ఎక్కడ చెప్పలేదు, కానీ నేను చెప్తున్నా. అయితే మాకు ఒక విషయం చెప్పారు అనమాట, తెలియని విషయం. అయితే వాడు మళ్ళా వాడు వచ్చి అది ఆర్టిస్ట్ పోయం అని ఉన్నింది, నేనే. అయితే తర్వాత వాడు రాసినప్పుడు ఏదైనా నాకు చెప్తాడు కానీ ఎక్కువ నేనేం సలహాలు కూడా చెప్పాను నేను. ఎందుకంటే ఆ జనరేషన్ థింకింగ్ వేరు, మన జనరేషన్ థింకింగ్ వేరు, కొంచెం అర్థం చేసుకోవాలి. చెప్తాడు కొన్ని అట్లా ఏదైనా అనిపిస్తే చెప్తా కానీ, బట్ మోస్ట్లీ అంటాడు ఇట్లా ఒక అవుట్లైన్ చెప్తాడు నాకు. వాళ్ళ నాన్నతోటి ఎక్కువ డిస్కస్ చేసేది బాగా, ఎందుకంటే ఆయన కొంచెం ఆ మెచ్యూర్ థింకింగ్ ఆయన దగ్గర ఉండేది. నాది అంటే వాడు ఎప్పటికీ నన్ను లైట్గానే తీసుకునేది. కానీ మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మీరు టీచర్గా కూడా మంచి మంచి సలహాలు మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. యాక్చువల్గా అంటే టీచర్గా ఉండడమే కదా కష్టం, అక్కడ ఏదైనా చెప్తానేమో కరెక్షన్ చేస్తానేమో ఒక భయం. నేను చేసిందే కరెక్ట్ అని అనుకొని వచ్చినప్పుడు ఎవరైనా అంతే కదా. అవును, టీచర్ దగ్గరకు పోగానే తప్పులు పడుతుంది. అవును, ముందు అవే ఏది తప్పు అని చెప్పేసి. అవును. అట్లాగే మేడం, అంటే తరుణ్ భాస్కర్ గారికి చాలామంది యంగ్ జనరేషన్ ఫ్రెండ్స్ ఉన్నారు హీరోలలో. ఎట్లా ఉంటుంది? వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారా? అందరు వస్తూ ఉంటారు. అందరు విజయ్ దేవరకొండ కానీ ఇంకా మిగతా అందరు ఏందో ఎక్కువ పరిచయం అయినట్టే ఉంటుంది నాకు. అంటే అది ఒక వాతావరణం. ఆల్రెడీ కొంచెం నా క్యారెక్టరే కొంచెం అట్లా ఫ్రెండ్లీగా ఉండడమే, అందరితోటి ఉండడమే. ఇంకా పెళ్ళి అయినాక మా వారు ఇంకా ఎక్కువ అనమాట, ఇంటికి రావాలి పోవాలి అనేసి. అసలు నన్ను తరుణ్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లులాగా అనిపించాలి వాళ్ళకి, అంతకంటే ఎక్కువ వాళ్ళు
చనువు తీసుకోవాలి, ఇంటికి రావాలి, ఏదంటే అది తినాలి. మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఎక్స్క్యూజ్ మీ వాళ్ళకు వచ్చి ఏదైనా కావాలంటే వాళ్ళ మాట్లాడాలి, నీ కొడుకులాగానే ఉండాలి వాళ్ళు కూడా అట్లా అనేది. అందుకనే జాబ్ కూడా రిజైన్ చేయించినాడు హెచ్పిఎస్లో. ఓకే. ఇప్పుడు మీరు ఫుడ్ గురించి మాట్లాడారు, మీరు బాగా వండుతారని విన్నాము. అయితే మీకు నచ్చే ఫుడ్ ఏంటి మేడం? ఎక్కువగా మీకు తర్వాత తరుణ్ గారికి నచ్చేది ఇష్టమైన ఫుడ్? తరుణ్కు నాన్ వెజ్. నాన్ వెజ్ అది ఎట్లా ఉన్నా తింటాడు. ఓకే. మీరు కుక్ చేస్తారా మేడం నాన్ వెజ్? ఎస్, ఓకే. మేము నాన్ వెజిటేరియన్స్. నాన్ వెజ్ మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? నాకు అట్లా ఏం లేదు, నాకు ప్రిఫరెన్స్ ఏం లేదు. ఏదో తినేస్తాను, ఏదో తింటారు. వండి పెట్టడం నాకు బాగా ఇష్టం. ఓకే. సినీ ఫీల్డ్ అంటేనే రూమర్స్ ఏదో ఒకటి ఉన్నా లేకపోయినా దాన్ని క్రియేట్ చేస్తూ రాస్తూ ఉంటారు చాలా వెబ్సైట్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది ఒకటి. అయితే తరుణ్ గారి గురించి ఎప్పుడైనా రూమర్స్ విన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు మేడం? చాలానే వస్తుందండి, రూమర్స్ వస్తూనే ఉంటుంది, కానీ వీడిది తక్కువనే అనుకోండి. అవును, చాలా తక్కువే. ఒక్కటి ఏంటంటే విమర్శిస్తారు అనమాట. విమర్శన అయితే తప్పదు, ఒకటి చేయగానే ఇంకొకటి అట్లే. అది మనకు ఆల్రెడీ అలవాటు పడిపోయినాం కదండి. చిన్నప్పటి నుంచి పక్కన ఇంటి వాళ్ళు, ఎదురు ఇంటి వాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఏం తింటున్నావు, ఏంది ఇంతలా అయినావు, ఏంది ఇట్లా తిరుగుతున్నావు, చదువుతున్నావా, ఇవన్నీ. అది అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. వీళ్ళు వచ్చి ఒక రేంజ్లో పోతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ రేంజ్లో పోతున్నారు అని అనుకుంటున్నాను. ఇక ఫిదా విషయానికి వస్తే మేడం, దాంతోనే గీతా భాస్కర్ గారు అంటే ఎవరో జనాలకి ఒక ఐడెంటిటీ లాగా వచ్చింది. అసలు మీకు ఆ సినిమాలో శేఖర్ కమ్ముల గారు ఆఫర్ చేశారా? మీకు ఫస్ట్ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అంటే అది నా స్టూడెంట్ ద్వారా వచ్చిందండి. తర్వాత అనీష్ కురియల్, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ పనిచేసినాడు అనమాట ఆ ఫిల్మ్కు. ఆయన కూడా రికమెండ్ చేసినాడు. ఆయన తరుణ్ మూవీలో, పెళ్లి చూపులు మూవీలో యాక్ట్ చేసినాడు. 4 days మా ఇంట్లో షూట్ అయింది. అప్పుడు ఆయన చూసినాడు నన్ను. సో వాళ్ళు రికమెండ్ చేసినారు. అని అనుకోకుండా నా షార్ట్ ఫిల్మ్లో నేను ఒక చిన్న రోల్ చేసిన. షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ తరుణే తీసినాడు. అది ఒక కాంపిటీషన్ ఫిల్మ్ అనమాట. అప్పటికప్పుడు అమ్మ క్యారెక్టర్ కావాలంటే నన్ను తీసుకున్నాడు. అది చూసినాక వాళ్ళు పిలిచినారు. అమ్మ క్యారెక్టర్ ఓకే. మేనత్ అంటే ఇట్లాగే ఉండాలని ఫిదా సినిమాలో మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, మాకు కూడా ఇట్లాంటి మేనత్ ఉండాలి అని చెప్పేసి. సాయి పల్లవి గారితో యాక్టింగ్ ఎట్లా అనిపించింది మేడం? ఎందుకంటే ఆవిడ గురించి చాలా సింపుల్గా ఉంటారు అని చెప్పేసి వింటూ ఉన్నాము. మీరు ఎట్లా ఇచ్చేసారు, ఎంజాయ్ చేశారు? చాలా అఫెక్షనేట్ అసలు. సెట్లో కూడా ఆవిడ సింపుల్గా ఉంటారు. చాలా సింపుల్, చాలా సింపుల్. వరుణ్ తేజ్ గారి గురించి? ఆయన కొంచెం ఆయనకు నాకు తెలియదు కూడా, అంటే అంతగా తెలియదు, కొంచెం రిజర్వ్డ్గానే ఉన్నాడు ఫస్ట్లో. తర్వాత అలవాటైంది. శేఖర్ కమ్ముల గారి గురించి డైరెక్షన్, ఆయన డైరెక్షన్లో ఎట్లా? ఆయన మొత్తం ఆయన మైండ్ అంతా సినిమానే ఉండేది. సో ఆయనతోటి మాట్లాడితే సినిమానే, కూర్చోంటే సినిమానే, అట్లనే అనిపించింది. అంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్ కానివ్వండి ఏవైనా కానీ మీకు బెస్ట్ యాక్టర్గా అనిపించింది ఎవరు మేడం? మళ్ళా కేటగరైజ్ చేయలేను, నేను టీచర్ని కదండి, అందరినీ సమానంగా చూడాలి. ఒకరొకరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మీరు చెప్పింది కరెక్ట్. అంటే మీ ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరైనా మీరు ఫిదాలో యాక్ట్ చేసినప్పుడు పొగడ్తలు కానీ అట్లా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏముంటాయి? అందరికీ ఇష్టమే అనమాట. ఏదో చేస్తున్నాను అంటే 58 yearsలో నేను యాక్టింగ్లో పోయినాను అంటే ఒక ఇన్స్పిరేషనే కదా. అంటే ఫస్ట్లో ఉండింది అనమాట. అంటే భర్త చనిపోగానే 1 year కూడా కాలేదు, ఇవన్నీ ఎందుకు ఏందో అనేది విన్నా, నేను చాలానే విన్నా. బట్ అంటే తరుణ్ గారు మీకు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయాక మీరు ఎట్లా, అంటే తొందరగానే కోలుకున్నట్టు 1 yearలో, లేకపోతే తరుణ్ ఒక మూలలో కూర్చుంటాడు కదా, ఐ షుడ్ంట్ అనేది. అదే తల్లి అన్నది ఎంత ఉన్నా కానీ కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. తల్లికి చాలా, ఇప్పుడు 9 months మనం ఎంత ఓపిక పడతాం, ఆ ఓపిక అప్పుడే వచ్చేస్తుంది. ఆ ఓపిక ఉండాలి. నేను బాధపడుతూ ఉంటే ఇంకా వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఇంకా బాధ అవుతుంది. సో నేను కొంచెం ధైర్యం ఉంటేనే వాడు కూడా ఇంకా ధైర్యంగా ఉంటాడు.
అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమేమి మూవీస్ ఉన్నాయి మేడం మీరు? ఉన్నాయి, ఏదో చేస్తున్నాను, కానీ నేను ఎక్కువ టీచింగే చేస్తున్నాను. టీచింగ్ చేస్తారు, ఆర్ట్స్ కూడా మీరు వేస్తూ ఉంటారు కదా మేడం? ఆర్ట్ కోర్స్ ఒకటి తీసుకున్నానండి, నేనే కంపైల్ చేసిన, స్కూల్స్కి తీసుకెళ్తున్నాను. స్కూల్స్కు ఆర్ట్ టీచర్స్కు మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. వాళ్ళ పిల్లలకు చెప్తారనమాట. అంటే ఆర్ట్ ద్వారా ఎన్నో నేర్పొచ్చు అనేసి. ఆర్ట్ అంటే బాగా బొమ్మలు గీయడము, పెయింటింగ్ వేయడం అనేది కాదు, ఆర్ట్ ద్వారా మనం ఎన్నో చెప్పవచ్చు అనేసి. ఇప్పుడు సినిమానే ఆర్టే కదా. అవును, కుకింగ్ ఆర్టే, కుకింగ్ ఆర్ట్, ప్రతిదీ ఒక కళ, ప్రతిదీ ఆర్ట్. ఇప్పుడు ఏది కావాలన్నా, ఒక ఏదైనా డిజైన్, ఒక కార్ డిజైన్ చేయాలన్నా ఫస్ట్ అది ఆర్ట్ వేయాలి కదా, డ్రాయింగ్ వేయాలి కదా. అంటే తరుణ్ గారు ఈ యాక్టింగ్ డైరెక్షన్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి మాకు తెలియనివి? తరుణ్ గారు వంటలు చేస్తారు బాగా. వంటలు చేస్తారు, ఓకే. మరి కుకింగ్ అంటే ఇష్టం. మీకు ఎప్పుడైనా సర్ప్రైజ్ చేశారా మ్యామ్? చేస్తాడు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఊరికి వెళ్ళేసి వస్తే ఇంట్లో వంట చేసి పెడతాడు నాకు సడన్గా. వేరెక్కడైనా చేస్తే అంటే వాడికి అది స్ట్రెస్ బస్టర్ లాగా. వాడు మ్యూజిక్ అక్కడ వివేక్ సాగర్ దగ్గరకు పోయినా కానీ, లేకపోతే వేరెక్కడైనా రైటర్స్ దగ్గరకు పోయినా కానీ, అక్కడ కూర్చొని ఏదో ఒకటి సడన్గా అన్నీ తీసుకెళ్తాడు, వంట చేస్తాడు. మళ్ళీ వచ్చి అమ్మ నువ్వు తినకు, నేను నీకు కూడా తీస్తున్నానని తెచ్చిస్తాను. అంటే మీకు బాగా ఈ ఫీల్డ్లో నచ్చిన అప్పుడు జనరేషన్ చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళని కంపేర్ చేయాలంటే నేటి జనరేషన్కి అప్పటి జనరేషన్కి ఏంటి తేడా ఉందంటారు? అప్పుడు ఉన్న వాతావరణానికి వాళ్ళు ఓకే, ఇప్పుడు ఉన్న వాతావరణానికి వీళ్ళందరూ ఓకేనే. మరి అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే నేటి చేంజ్ అనేది ఉంటూనే ఉంటుంది కదండి. చేంజ్ లేకుండా మనం పాత ఇది ఓల్డ్ స్కూల్ థాట్ ఉండనే ఉండొద్దు కదా. జనరేషన్ చేంజ్ అయితేనే ఉండాలి. నేటి జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం? అదే, లివ్ ద మూమెంట్, లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్ కదా. అండ్ మీరు ఒక్కరు మీ లైఫ్ మీది అని కాదు, మీ లైఫ్కు మీరు యూఆర్ రెస్పాన్సిబుల్ టు ద ఫ్యామిలీ, టు ద సొసైటీ ఆల్సో. అది ఒక్కటి గుర్తు ఉండాలి వాళ్ళకి. మళ్ళీ ఈ దారి రాము కదా. సో వీలైనంత వరకు మనం ఏదో ఒక రకంగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఇఫ్ నాట్ ఫర్ ద హోల్ వరల్డ్, అట్లీస్ట్ 2-3 పీపుల్ అరౌండ్ యూ. ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు అన్నారు, నేటి సినిమాల్లో అశ్లీలత ఇంకా భయానకమైన దృశ్యాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడారు సినిమాలపై. మీరు ఏమంటారు మేడం దీన్ని? ఎందులో అయినా మనం ఒక జల్లడ పెట్టుకోవాలండి. అన్నీ మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. ఇప్పుడు తరుణ్కి మేము ఒక కంప్యూటర్ తీసి ఇచ్చినప్పుడు అప్పుడు అసెంబ్ల్డ్ పార్ట్సే ఉండే అనమాట. 25,000కే వచ్చేది అసెంబ్ల్డ్ పార్ట్స్ తోటి ఒక సిస్టమ్. మేమైతే 60,000 పెట్టి ఒకటి పెద్దది కొన్నామన్నమాట. అందరు అన్నారు ఒక కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ టాయ్ కొని ఇచ్చేసినారు మీరు వాడికి అనేసి. కానీ ఎవరి మాట వినలేదు. అదే చెప్తున్నాను కదా, పక్కన వాళ్ళు, ఎదురుంగా వాళ్ళు, చుట్టాలు అందరు ఎన్నో అంటారు అనమాట. సో మనకి ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో మనం చేయాలి అంతే. మనం తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి, కానీ మరీను వాళ్ళ అభిప్రాయాలు మనపైన రుద్దడం అనేది తప్పు. అది వాళ్ళు చేయడం తప్పు. మనం కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదైనా మంచిది ఉంటే అర్థం అంటే ఏదైనా దానికి మనకు ఉపయోగంగా ఏదైనా చెప్తే తీసుకొని చేయాలి. కానీ అట్లా అయితే పాడవుతాడు వాడు, ఇది అన్నీ నేర్చుకుంటాడు, ఏవేవో ఉన్నాయి వ్యసనాలు అలవాట్లు. కూర్చొని నేను చెప్పిన చెడు ఉంటుంది, అన్నీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీకు తెలుసుకో, తెలుసుకునేది వేరు, ఇండల్జ్ అవ్వేది వేరు కదా. అది తెలియాలి, అన్నీ తెలియాలి. కానీ దాన్ని ఏది మనకే తెలియాలి అనమాట, ఏది మంచిది ఏది చెడు అనేది. మేడం, నేటి యంగ్ మదర్స్ తమ పిల్లల్ని పెంచే విధానానికి మీరు ఇచ్చే సలహాలు, పిల్లల్ని రైట్ వేలో పెంచే విధానం ఎట్లా ఉండాలంటారు మీరు? అంటే ఇది రైట్ వే రాంగ్ వే అనేది ఉండదు. ఏది తల్లియే కదా, తల్లి ఎట్లయినా తను మంచి దారిలోనే తీసుకెళ్తుంది పిల్లల్ని. ఏందనంటే టైం ఎక్కువ ఇవ్వాలండి పిల్లలకు. ఒక ఏజ్ వరకు టైం ఇవ్వాలి వాళ్ళకి. అంటే మా వారైతే మరీను వాడిని స్కూల్కి తీసుకొని పోవాలి, రావాలి, వాడిని చిన్నప్పటి నుంచి వాడిని ఎవరి దగ్గర వదలొద్దు, పక్కింటికి కూడా పోవద్దు, ఎవరితోటి ఎక్కువ ఉండొద్దు, కింద పడుతున్నాడు చూడు 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 అనేసి. అంటే ఒక టైం వస్తుంది నీకు, వాడు నీ దగ్గర కూడా కూర్చోడు. పెరిగినాక వాళ్ళ కెరీర్ వాళ్ళకు ఉంటుంది కదా, అది అప్పుడు నీకు అదే నా కొడుకు ఇట్లా నా దగ్గర కూడా కూర్చొని కూడా మాట్లాడతలేడు కదా అన్న ఒక ఫీలింగ్ రాదు. నిజంగానే చెప్తున్నాను, నాకు ఆ ఫీలింగే లేదు నాకు. ఎందుకంటే వాడు ఎదగాలి, వాడు కెరియర్ వాడు చూసుకోవాలి.
టైం ఉండదు. ఒక్కొక్కసారి అమ్మ ఇది వండి పెట్టాను అంటాడు, తినడు, వెళ్ళిపోతాడు. వాళ్ళ కూడా చేసి పెట్టేసి వచ్చినాను, తింటాడో తినడో. బట్ నేను వచ్చి మనం ఫోర్స్ చేయవద్దని అనిపిస్తుంది. మనం ఫోర్స్ చేస్తేనే అక్కడనే ఫ్రిక్షన్ వస్తుంది. ఫోర్స్ చేయవద్దు మనం. సరే ఇంకా మళ్ళీ చేసినాము, ఓకే వాళ్ళకి పని ఉంది కదా, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు పోతున్నారు అని కొంచెం మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలండి. ఎందుకంటే జనరేషన్ మారుతుంది కాబట్టి మనం వాళ్ళకి తగ్గట్టు మనం కూడా మారాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు అప్పుడు ఉన్న కాంపిటీషన్ కంటే ఇప్పుడు హెక్టిక్ ఉంది కాంపిటీషన్, చాలా కాంపిటేటివ్ వరల్డ్. వాళ్ళకి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి అనమాట. అది కొంచెం అంటే ఆ టైము అశ్రద్ధ చేసినారని అంటే ఇంకా వాళ్ళ కెరియర్ దెబ్బతింటుంది. అంటే మీరు అది అర్థం చేసుకొని తల్లులు అయితే ఫస్ట్ పెంచేటప్పుడే వాళ్ళకి రకరకాలు నేర్పాలని నాకు ఎప్పుడు అందరికి అదే చెప్తాను. ఇప్పుడు ఫుడ్ మనం ఎట్లా రకరకాలు తింటున్నామో వాళ్ళకి రకరకాలు నేర్పియాలి. వాడికి మేము నేర్పిస్తుంటే ఒక రిలేటివ్ అన్నాడు కూడా, అన్నీ నేర్పించేసి దేనికి పనికి రాకుండా అవుతుంది అనేసి ఇట్లా కూడా అన్నారు. అదే చెప్తున్నాను కదా, మనం పక్కన వాళ్ళు చుట్టాలు అందరు కొంతమంది హర్ట్ చేసినట్టే మాట్లాడతారు. అది ఎట్లా అంటే మనం కొంచెం దులుపుకొని వెళ్ళిపోవాలి. అయితే వాళ్ళకి రకరకాలు నేర్పితే ఏది ఎప్పుడు టైంకు వస్తుందో తెలియదు. అంటే మీరు చెప్పారు మేడం, చైల్డ్హుడ్ అనేది ఎంతవరకు మనం వాళ్ళని కాపాడుకోవాలి, ఏ ఏజ్ వరకు? మీరు అన్నట్టు ఇప్పుడు పక్కింటికి కూడా పంపేవారు కాదన్నారు కదా, ఏ ఏజ్ వరకు మనం ఇట్లా పెంచాల్సి వస్తుంది? అంటే పక్కింటికి కూడా పంపొద్దు అని అంటే, ఇప్పుడు మా వాడిది కేసు వేరే అండి. వాడు కొంచెం బాగా లావు ఉన్నాడు. ప్రతి ఒక్కరు వాడిని ఏదో ఒకటి లావుగా ఉన్నావు అది ఉన్నావు, నేను కూడా అట్లనే ఉంటాను అన్నమాట. ప్రతి ఒక్కరు అట్లా టీజ్ చేస్తూ ఉంటే వాడు ఏడ్చుకుంటూ వచ్చేదన్నమాట ఎక్కడికి పోయినా. కానీ అసలు స్విమ్మింగ్ పూల్ తీసుకపోతే కూడా ఒకడు అన్నాడు, అబ్బా యూ విల్ డిస్ప్లేస్ ద వాటర్ అని అన్నాడు. అట్లా అంటే బాగా స్విమ్మింగ్ బాగా చేసేది వాడు. అట్లా క్రికెట్కి తీసుకొని పోతే నువ్వేం ఉరుకుతావురా నువ్వు క్రికెట్కు నువ్వు అట్లా అని అంటే, అది అంటే ఒక మళ్ళా తిరిగి పోడు వాడు అట్లా. సో అప్పటి వరకు మనం కొంచెం వాళ్ళని అర్థం చేసుకొని, లేదు నువ్వు పోవాలి నువ్వు నేర్చుకోవాలి అనేసి మనం ఫోర్స్ చేయకుండా, ఓకే వాళ్ళని కూడా వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకుంటూ మనం వాళ్ళని కొంచెం గైడ్ చేయాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, మనం టైం స్పెండ్ చేయాలండి. పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి. మీకు టైం లేదని అంటే వద్దు. పిల్లలకి అనొద్దని వస్తారా? అంతేనా? యూ హ్యావ్ టు గివ్ యువర్ టైం. ఓకే. ఇప్పుడు మనం టైం ఉండాలండి, అట్లీస్ట్ కొంచెం వరకైనా మన టైం ఉండాలి. తర్వాత ఒక చెట్టు పెరిగినట్టే కదండి, ఎంత కాపాడుకుంటూ ఒక టైం వరకు అండి. తర్వాత వాళ్ళు కొంచెం ఆ మెచ్యూరిటీ వచ్చినాక తర్వాత అంటే వాళ్ళని ఇదే చేయాలి ఇది చేయొద్దు అది చేయొద్దు అని అనేది కాదు. వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళకి ఏం కావాలో నేర్చుకుంటూ యూ హ్యావ్ టు గైడ్ దెమ్, గివ్ దెమ్. అండ్ దెన్ మళ్ళీ వచ్చి ఎక్కడ అంటే అక్కడ వాడిని తీసుకొని పోయేది నేను, ఏదైనా తీసుకెళ్ళేది అనమాట. అంటే వాడికి వరకే నేను ఒక స్కూటీ కొన్నాను, ఆ స్కూటీలో తీసుకొని పోయేది ఎక్కువ. మదర్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి. అది అంటే ఏదైనా హోటల్కైనా, ఎందుకంటే మా వారు బయట తినడం ఇష్టపడకపోయేది. సో నేను వాడిని అటు ఇటు తీసుకొని పోయేది, టైం స్పెండ్ చేసేది. నేను కెరియర్ చూసుకుంటూ నేను టైం స్పెండ్ చేసి, ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీయే. సో మనం విసుక్కోకుండా మనం ప్రయత్నం మనం చేస్తే తర్వాత ఒక టైం వస్తుంది, ఫ్రీ ఉంటాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక్కసారి పొద్దున్న అన్ని చేసేసి వచ్చేసినానంటే హోల్ డే ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు. అయితే మీరు యాక్ట్ చేస్తున్నారు, మీ అబ్బాయి యాక్టింగ్తో పాటు డైరెక్షన్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. అదంతా ఏంటంటారంటే సినీ పరిశ్రమ అనేది ఒక లగ్జరీ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అది ఇది అంటుంటారు. మిమ్మల్ని చూస్తే చాలా సింపుల్గా ఉంటారు మేడం, ఎట్లా సాధ్యం అవుతుంది? వ్యానిటీ ఎందుకండి, అసలు సూట్ కావాలి కదండి. ఇప్పుడు నేను వేసుకుంటే కూడా సూట్ కావాలి కదా. అయ్యో అయితే అంటే మనకని ఒక ఐడెంటిటీ ఉండాలని నాకు అన్నమాట. అంటే ఒకరిని చూసి వాళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళు వేసుకుంటున్నారు కదా అన్నది కాదు, మనకి ఏది సూట్ అవుతుందో మనం చేసుకుంటూ పోవాలి అంతే. అండ్ ఫిల్మ్ అంటే సినిమాలో ఉన్నారు ఓహో ఇది అది ఇది అనేసి ఏందని అంటే మాకిప్పుడు మీడియా ప్రొజెక్షన్ బాగా అయిపోతుంది, అందరికి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది మేమెవరం అనేది. సో అది ఉన్నప్పుడు కొంచెం మా అలవాట్లు కానీ మా బిహేవియర్లు కానీ
10 మంది చూసి ఇన్స్పైర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి అనమాట. అది అదే నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీకు సెలబ్రిటీగా ఐడెంటిటీ ఉంది, మీరు ఎప్పుడైనా అరే నా ఒరిజినల్గా నేను అట్లా బిహేవ్ చేయలేకపోతున్నాను అట్లాంటి ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడైనా ఒక్కొక్కసారి అవుతుంది. అంటే నేను ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నాది కెరియర్గా ఉండి ఉంటే ఇది ఒకటి చెప్పాలని అనుకున్నాను. ఫస్ట్ నుంచి నాకు కెరియర్గా ఉండి ఉంటే అది వేరు. మధ్యలో నేను మామూలు మనిషిని 58 years తర్వాత నాకు ఒక కెరియర్ సినిమాలో వచ్చింది. ఆ స్క్రీన్ అంటే నేను నిన్న కూడా ఒకరితో ఒక ఫంక్షన్లో చెప్తుంటే 38 yearsగా నేను టీచర్గా ఉన్నప్పుడు ఎవరు నన్ను గుర్తించలేదు, నా స్టూడెంట్స్ తప్పితే. ఒక చిన్న స్క్రీన్ ప్రెసెన్స్ రాగానే ఎంత అంటే అది దేవుడు అట్లా డిజైన్ చేసినాడేమో. ఇప్పుడు నా కోర్సుకు నాకు యూజ్ అవుతుంది అనమాట, తీసుకొని పోవడానికి. ఏదో నమ్ముతున్నారు, ఓకే ఈమె దగ్గర నుంచి ఏదో వస్తుంది, మంచిగా చేస్తుంది అన్న ఒక నమ్మకం ఉంది. అయితే అది ఏమవుతుందంటే వేరే వాళ్ళతో పోయినప్పుడు సెల్ఫీ అని వస్తారు కదా, అంటే వాళ్ళే కదా మమ్మల్ని ఒక అంటే ఒక గుర్తింపు తెచ్చింది కదా, ప్రజలే కదా చూసి గుర్తింపు, జనమే కదా. అయితే వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను తరుణ్ కూడా అదే చెప్తాను, ఒక్కొక్కసారి బేజార్ అవుతుంది. ఒక షాపుకి పోయినాడు, ఏదో తీసుకోవాలని పోయినాడు టీ షర్ట్ అనేసి. ఎక్కువ మా ఇంటికి అమెజాన్ ఫ్లిప్కార్ట్లే వస్తాయి, ఎందుకంటే షాపుకి పోతే అది తీసుకోవాలని పోయినాడు. ఫుల్ వాడు చుట్టూ క్రౌడ్ రాగానే అమ్మా నేను పడేసినాను అనేసి వచ్చేసినాడు. అంటే ఒక్కొక్కసారి మనకు కావాల్సింది మనం పోయి తీసుకోవాలి చేసుకోవాలి అంటే కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది, లేదనేది కాదు. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళతో పోయినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రతి దగ్గర ఆగి మేము మాట్లాడడమో లేకపోతే సెల్ఫీలు తీసుకొని ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఇది అందులో నా విషయంలో అయితే ఇది ఎక్కడ ఉనింది ఎట్లా ఉనింది ఇప్పుడు సడన్గా దీనికి ఇట్లా వచ్చేసింది అన్న ఒక ఫీలింగ్ నాకు తెలుస్తుంది. అందుకనే చాలా వరకు అవాయిడ్ చేస్తాను నేను. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటే పోతా, ఎక్కువ పోతే కూడా బయటకు పోతే కూడా అట్లా చాలా వరకు అవాయిడ్ చేస్తాను నేను. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఇబ్బంది, అనవసరంగా ఎందుకు ఈ ఫీలింగ్ రావడం అనేది. అది అంటే జనాలే ఒక గుర్తింపు ఉన్న ఫీల్డ్ అని మెయిన్గా అనుకోవచ్చు. సినీ ఫీల్డ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానీ, ఇట్లా పాలిటిక్స్ ఎక్కువగా జనం గుర్తిస్తూ ఉంటారు. అంటే గ్లాస్ కేసులో ఉన్నట్టు అయిపోతుంది అన్నమాట. ప్రతిదీ కేర్ఫుల్గా ఇప్పుడు వచ్చిన ఇంటర్వ్యూకు నేను ఏం మాట్లాడుతున్నా కేర్ఫుల్గా మాట్లాడాలి, రేపు నా కొడుకు మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో అన్న ఒక భయం. ఇంకా తరుణ్ గారు ఏమైనా కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నారా మేడం? చేస్తున్నారు. డైరెక్షన్ కూడా వాడికి ఫస్ట్ యాక్టింగ్ అంటేనే ఇష్టం. వాడు చిన్నప్పుడు ఒక 3 years అప్పుడే 3-4 years అప్పుడు వాడు వాడు రాసింది ఉంది నా దగ్గర. ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ లైక్ యాక్టింగ్ అనేసి రాసిన. మరి డైరెక్షన్ ఫీల్డ్ వైపు రావడానికి ఏంటి అసలు రీజన్? ఏమో మరి వాడికి అది కూడా ఇష్టం ఉంది. ఎందుకంటే వాడికి ఆ సిస్టమ్ కొనిచ్చినాక చాలా వరకు టెక్నాలజీ నేర్చుకున్నాడు. వాడంతా వాడే ఎక్కడ పోలేదమ్మా, వాడే నేర్చుకున్నాడు కొంచెం. కానీ ఆ యాక్టింగ్ దుర్దాయితం, అందుకని ఇప్పుడు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అది వచ్చినాక అడుగుతారు ఇప్పుడు నువ్వు యాక్టింగ్ నన్ను డైరెక్షన్ ఎప్పుడు చేస్తావు అనేసి. ఇదే అంటే మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాం, మన సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో. డైరెక్షన్ అనేది పెద్ద ప్రాసెస్ అన్నమాట, చాలా టైం పడుతుంది. యాక్టింగ్ అనేది పోయి చేసేసి వస్తాం అన్నమాట కొంచెం. అది అంతే అనేది ఎవరో రాసింది మనం యాక్ట్ చేసేసి వచ్చేస్తాం. అది కూడా అంటే ఈ దీనికి ఉన్నంత ఇది మొత్తం ఇది కంట్రోల్ చేయాలి కదా డైరెక్షన్ అన్నప్పుడు. యాక్టింగ్ అనేది సింగులర్గా మనం పార్ట్ మనం చేసుకొని వస్తాం, అంటే నాకు తెలిసినంత వరకు అది. అండ్ వెంటనే రెమ్యునరేషన్స్ కూడా అయిపోతాయి అన్నమాట. సో వీ నీడ్ టు సర్వైవ్ కదా. సో వాడికి ఇష్టం కూడా యాక్టింగ్ చేసుకొని. రెమ్యునరేషన్ అంటే మీకు ఎంత ఇచ్చి ఉంటారు మేడం ఫిదాలో? మీకు సంతృప్తికరంగా అనిపించిందా ఆ రెమ్యునరేషన్? నాకు ఫస్ట్ పెద్ద రెమ్యునరేషన్ ఏంటంటే నా మైండ్ కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇటు తరుణ్ది ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పిన తరుణ్ది పెళ్లి చూపులు హిట్ అవుతుందని తెలుసు, మా వారు లేడు అప్పుడే, 1 year కూడా కాలేదు, ఆ బాధ. సో నాకు మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయనిచ్చింది ఫిదా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ కమలా గారు. అండ్ దాంతో నాకు ఇప్పుడు నా కోర్సును తీసుకొని పోయేదానికి నాకు ఒక గుర్తింపు ఇచ్చింది ఆ సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ చాలా రుణపడి ఉన్నాను నేను ఆయనకు, ఆ మొత్తం టీమ్, దే ఆర్ వన్ ఫ్యామిలీ విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్.
మేడం ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ అంతా బిజినెస్ వైపు వెళ్తున్నారు. లైక్ నాగ చైతన్య కానీ, రకుల్ కానీ, జిమ్ అని, రెస్టారెంట్లని పెడుతూ ఉన్నారు. మరి తరుణ్ భాస్కర్ గారు కూడా అట్లాంటి ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికైతే లేదు వాడికి, బట్ చెప్పలేమన్నమాట. చెయ్యనే అండి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు, ఆ కోరికలు ఉన్నప్పుడు, అవుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఒక్కరే కాదు కదా, వాళ్ళు ఎంతమందికి క్రియేట్ చేస్తారు ఒక ఆపర్చునిటీ, ప్రొఫెషన్ అన్నది. సో చెయ్యని, ఏం తప్ప. అట్లాగే ఇప్పుడు నేటి మదర్స్ మొబైల్ అంటే పిల్లలు అడగగానే మొబైల్స్ ఇచ్చేసి తినిపించడానికో లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారని ఇస్తూ ఉంటారు. దీనిపై మీరేమంటారు? కంప్యూటరే వాడికి అంటే ఆ టైంలో వచ్చి చాలా రేర్ ఉండింది అనమాట. మేము ఇచ్చినాం కదా నేర్చుకోండి అనేసి. అన్నిట్లో ఒక ఫిల్టర్ పెట్టుకోవాల్సిందే మనం. ఉన్నది దాంట్లో కూడా ఇప్పుడు కలర్ మూవ్మెంట్ అనేది అట్రాక్షన్ అండి. పిల్లలు ఎందుకు చూస్తారంటే ఆ కలర్స్ మూవ్ అవుతుంది కదా, దానికి వరకే చూస్తారు. ఏంటి చేంజ్ అవుతా ఉంటాయి, కలర్స్ ఇట్లా మూవ్ అయితే కళ్ళు వదిలేసి చూస్తూ ఉంటారు, అది చూస్తూ ఉంటారు. అంటే తరుణ్ కూడా అట్లా టీవీ పెట్టేస్తే అది మ్యాజిక్ బాక్స్ అని వచ్చేది. సో పొద్దున్న వాడు 5 గంటలకంతా లేసుకునేది. నేనేమో అంతకంటే ముందు నేను పని చేసుకోవాలి కదా, వీడు లేస్తే ఇంకా మళ్ళీ మా ఆయన గోల, వాడిని చూసుకోవాలి, పెట్టుకోవాలి అనేది. అయితే మళ్ళీ ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి, అది వేరే ఉండేది కండిషన్స్ అనమాట. సో అది ఆ మ్యాజిక్ బాక్స్ అనేది టీవీ పెట్టేసేది అనమాట. అందులో వాడు చూసి చాలా వరకు వాడు చాలా ఎడ్యుకేటివ్ ఉన్నింది అది. సో ఇందులో కూడా ఉంటుందండి, ఇందులో కూడా నేర్చుకోవచ్చు, ఏం తప్పేం లేదు. కాకపోతే మన స్టోరీస్ కూడా కొంచెం చెప్పాలని నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు అనిపిస్తుంది. నాకు మన పాత స్టోరీస్ అంతా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నాకు కూడా అంత టైం లేకుండా ఉండే నాకు చెప్పేదానికి. తరుణ్కు అమర్చిత్ర బుక్స్ కొనిచ్చేసేది, స్టోరీ బుక్స్ కొనిచ్చేది. ఎందుకంటే అందులో మనకు ఈ మన పురాణ కథలు కానీ, ఈ టింకిల్లో వచ్చే కొన్ని మారల్ స్టోరీస్ కానీ మనం చెప్పేదానికి మనకు అంత టైం లేకపోయినా వాడు మెల్లమెల్లగా చూసుకుంటూ ఆ కలర్స్ చూసుకుంటూ వస్తారు. తర్వాత మెల్లగా తెలిసి స్టార్ట్ రీడింగ్ అనమాట. అట్లనే కొంచెం అది కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయింది తరుణ్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఇట్లా మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తెలుగు వన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.